ఈ 2 monthsలో ఇలాంటివి ఎన్ని ఫేస్ చేయాలో ఏంటో. ఏంటి మీలో మీరు నవ్వుకుంటున్నారు? నీకేంటి ప్రాబ్లం? చెప్తే మీతో కలిసి నేను కూడా నవ్వుతాను కదా. నేను చెప్పను. చెప్పాల్సిందే, లేదంటే మీరెందుకు నవ్వారో తెలియక నాకు ఈ రోజంతా తిండి సహించదు. చెప్పండి. ఖుషి వాళ్ళ టీచర్ నువ్వు అందంగా ఉన్నావు అన్నారు కదా, అది గుర్తొచ్చి నవ్వు వచ్చింది. హా? అంటే నేను అందంగా లేననా మీ ఉద్దేశం? అయినా రోజు అద్దంలో చూసుకుంటావు కదా, నీకు తెలీదా? ఆ? వాళ్ళు నన్ను పొగిడారని మీకు కుళ్ళు తెలిసిపోతుందిలేండి. మిమ్మల్ని గ్రేట్ ఫాదర్ అనకుండా నన్ను గ్రేట్ మదర్ అన్నారనే కదా మీకు కడుపు మంట. నేను గ్రేట్ ఫాదర్నని వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారులే. నేను అందంగా ఉంటానని మా ఊళ్ళో చాలా మంది చెప్పారు. మీ కళ్ళకే చత్వారం వచ్చి ఉంటుంది. ఒకసారి చూపించు. ఏంటి నిన్నటి నుంచి డిస్టర్బ్డ్గా ఉన్నా? ఎందుకలా బయటికి చూస్తున్నావు? పట్టాభి నా కోసం వెతుకుతున్నాడంట. నిన్న పెద్దమ్మ ఇంటికొచ్చి నేనెక్కడున్నానో చెప్పమని, నా ఫోన్ నంబర్ ఇవ్వమని గొడవ చేశాడంట. అతను నీ గురించి ఎందుకు వెతుకుతున్నాడు? నువ్వు అప్పు తీరుస్తానని చెప్పావు కదా. నేను అప్పు తీరిస్తే నా మీద వాడు పగ సాధించడం కుదరదు కదా. అప్పు తీర్చే స్తోమత లేక నేను వాడికి తల వంచి వాడి కాళ్ళ దగ్గర పడుంటాను అనుకుంటున్నాడు. కానీ నేను డబ్బు కట్టేస్తానని చెప్పేసరికి వాడి ఆలోచన తల్లకిందులై తట్టుకోలేకపోతున్నాడు. వాడి పగ తీర్చుకోవడానికి నా మెళ్ళో తాళి కట్టి జీవితాంతం వాడికి బానిసలాగా కట్టిపడేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాడు గనక నన్ను కనిపెట్టాడంటే మనం ఆడుతున్న నాటకం అటు మా ఊళ్ళో ఇటు మీ ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. పరువు పోయి మా కుటుంబానికి ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. ఖుషీకి నా మీద ఉన్న అభిమానం, మీ మీద ఉన్న నమ్మకం తుడిచిపెట్టుకుపోతుంది. ఆ పట్టాభి నా మీద పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టడు. ఏదో ఒకరోజు నన్ను వెతుక్కుంటూ మీ ఇంటి దాకా వచ్చేస్తాడు. వాడి గురించి నువ్వేం కంగారు పడకు. నేనుండగా వాడిని నేమీ చేయలేడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడి చెంచాల సంగతే చూసుకోలేకపోయారు, ఇంకా వాడి సంగతి ఏం చూస్తారు? హా, మీరు నన్ను ఎంత బాగా కాపాడగలరో నేను చూశానుగా. ఆ రోజు నా కర్మకాలి ఏదో అలా జరిగింది. అదొక్కటే మనసులో పెట్టుకుని నన్ను మరీ చేతగాని వాళ్ళ చూడకు. నీకు హెల్ప్ చేయాలనుకున్నాను చూడు. అమ్మా రాధా, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానన్నయ్య. నీకు ఒక విషయం చెప్పాలని కాల్ చేశాను. చెప్పమ్మా. ఆ పట్టాభి నా కోసం సిటీకొచ్చి వెతకడం మొదలుపెట్టాడన్నయ్య. అవునా? వాడికి నువ్వెక్కడున్నావో తెలిసిపోయిందా? తెలీదన్నయ్య, కానీ వాడు పెద్దమ్మ ఇంటికి వెళ్ళి నా వివరాలు చెప్పమని బెదిరించాడంట. వాడికి పెద్దమ్మ ఇల్లు ఎలా తెలిసిందమ్మా? నాకే తెలీదు. అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య.
నాకు తప్ప పెద్దమ్మ ఇల్లు ఎవరికీ తెలీదు. అయినా వాడు పసిగట్టాడంటే వదినేమైనా దానికి తెలియదు కదమ్మా. ఇల్లు తెలీదు, కానీ ఉంటున్న ఏరియా తెలిసింది మాత్రం వదినకే అన్నయ్య. వాడు చింటూగాన్ని అడ్డం పెట్టుకుని వదినని భయపెట్టి నా వివరాలు కూపి లాగుతున్నాడేమో అన్నయ్య. అన్నయ్య, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే రాధా, నువ్వేం కంగారు పడకు. వాడికి నీ విషయం తెలియకుండా ఉండాలని నేను నువ్వెక్కడున్నావని నిన్ను అడగడం లేదు. కాబట్టి వాడికి నీ గురించి తెలిసే అవకాశమే లేదు. సరే అన్నయ్య, జాగ్రత్త, ఉంటాను. అలాగేనమ్మా. రాధా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ముందు నువ్వెలా వచ్చి కూర్చో. కూర్చో రాధా. ఏంటి నందిని రమ్మన్నావు? మీకే తెలుస్తుందిలే. ఈ సస్పెన్స్ దేనికి? నువ్వు కాసేపు కామ్గా ఉండు. భవానీ గారు, భవానీ గారు. ఏంటి, ఏదో సమావేశం ఏర్పాటు చేసినట్టున్నావు? అవును, పెద్దవారు మీరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటే బాగుంటుంది అని పిలిచాను. నువ్వు మాకింత మర్యాద ఇస్తున్నావంటే విషయం ఏదో పెద్దదే అయ్యుంటుంది. నేను అన్నయ్యతో ఫోన్ మాట్లాడడం ఇప్పుడు వినేసిందా ఏంటి? కొంపదీసి ఇప్పుడు నన్ను పట్టాభి ఎవరో అని నిలదీస్తే నేనేం చెప్పాలి? మ్యాటర్ ఏంటో చెప్పకుండా ఈ మౌన సమావేశం దేనికో? శ్యామ్ని కూడా రానివ్వండి, చెప్తాను. ఏమైంది? వచ్చి రాధ పక్కన కూర్చో. కూర్చో తమ్ముడు.